హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాలకు గనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు చాలా వరకు కురిసే అవకాశాలు లేకపోగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులుంటాయి. అయితే ఉష్ణోగ్రతలు అదే విధంగా చలి తీవ్రత మాత్రం అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరుగుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా 5 నుంచి 6 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలకు కోల్డ్ వేవ్ ఉండే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇదే విధంగా చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఉంటుంది. కానీ పగటి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా అదే విధంగా పెరుగుతాయి. మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో అయితే పగటి సమయంలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. అన్ని ప్రాంతాలు పోలిస్తే కొంతమేర తక్కువ చలి తీవ్రత ఉంటుంది మధ్య కోస్తా జిల్లాల్లో. ఇక ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా పూర్తి స్థాయి పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. మధ్య తెలంగాణ, మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం రానున్నటువంటి 4 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మినహాయిస్తే పొడి వాతావరణం ఉంటుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా పొడి వాతావరణం, ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి నా వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.